అక్క ఏదైతే స్థానిక ఎలక్షన్ కూడా వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అట్లనే కేసీఆర్ను హరీష్ రావును మన కేటీఆర్ను టార్గెట్గా అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. దానిపైన మీ అభిప్రాయం ఎట్లా? అంటే ఎనకట 3 పువ్వులు 6 కాయల లెక్క ఉండాలి అని చెప్పేటోళ్ళు సామెతను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కేసులు 10 అరెస్టులు అన్నట్టుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ప్రశ్నిస్తా అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ప్రశ్నిస్తే భయపడుతున్నాడు, ప్రజాపాలన దుర్వినియోగం చేస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు. ఏదైతే ఆయన కుటిల నీతి కుటిల బుద్ధితోటి నేను దొంగనైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్లీన్ చీట్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకులను కూడా దొంగను చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు, బురద జల్లే ప్రయత్నాలు తప్ప ఏం లేదు. కాళేశ్వరంను కూలేశ్వరం అన్నాడు, గంధమల్లను ఓపెన్ చేసిండు. కాళేశ్వరమే లేకపోతే గంధమల్లకు నీళ్లు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి ఎత్తిపోతాడా, వదినమ్మతోటి బిందెలు పట్టుకొని ఎత్తిపోతాడా రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈ ఫార్ములా కేసు గురించి వెళ్ళి, ఈ ఫార్ములా రేసు గురించి వెళ్ళి తెలువనోడు ఈ ఫార్ములా మీద కేసు పెట్టిండు. ఈ ఫార్ములా రేసు కోసము ఏ విధంగా కష్టపడ్డారు, ఎన్నెళ్ల నుంచి కష్టపడ్డారు, ఎన్ని కోట్ల మొక్కలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టిండ్రు, హరిత తెలంగాణను చేసిండ్రు అనేది తెలియక, అవగాహన లేక ఒక దొంగ చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. ఏదైతే గతంలో కేసీఆర్ను కూడా విచారణకు పిలిపించడం జరిగింది, కేసీఆర్ను కూడా విచారణ జరిపారు. అయితే అవినీతి చేశారు అని చెప్పేసి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఏదైతే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అవినీతి చేయకుండా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి కొన్ని సందర్భాలు. ఎవరు భయపడ్డారు? అవినీతి చేసినాము అనేసి పోలీసులు లోపలికి వచ్చేమన్నా గుంజుకపోతుంటే టేబుల్ల కిందకి ఏమన్నా దాక్కున్నామా, చైర్ల దగ్గర ఏమన్నా దాక్కున్నామా, నీళ్లు కావాలనే విషయం ఒర్రినామా? విచారణకు రమ్మన్నారు, విచారణకు వేయినాము, అడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్తున్నారు. ఎవరు అవినీతి చేసిండ్రు, ఎవరు అక్రమం చేసిండ్రు, నీ అవినీతి సంగతి, నీ ఓటుకు నోటు దొంగ సంగతి అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకు. మేము ఓడిపోయిందే నయమైంది, పాలేందో నీళ్ళేందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, మంచేదో చెడేందో తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. బ్రాండ్ ఇమేజ్ని పెంచిన నాయకులనేమో కమిషన్ల పేరుతోటి, ఏసీబీల పేరుతోటి వికృత చేష్టలు చేస్తున్నాడు. ఒక ఓటుకు నోకటు దొంగ ఏమో రాజ్యం ఏరుతున్నాడు. కలికాలం అంటే ఇదే. కర్మ ఎవరిని వదిలిపెట్టది, ఎవడు ఏదిస్తే అది తిరిగి వస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు ఆయన ఉండొచ్చు, రేపు మేము వస్తాము. 200 కోట్లతోటి పెట్టిన అందాల భామల పోటీలలో నువ్వు ఆ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీని ఏ విధంగా చేసినావో తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం చూసింది. ప్రతి ఒక్క దానికి ఉంటది సమాధానం, మర్చిపోకు రేవంత్ రెడ్డి. విచారణ అనంతరం ఏదైతే అవినీతి ఆరోపణ నిర్ధారణ అయిన వెంటనే మేము ఖచ్చితంగా కేటీఆర్ను జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి కూడా కొంత టార్గెటెడ్గా జైలుకు పోయిన నేపథ్యం అయితే మనం చూడవచ్చు. అయితే కేటీఆర్ కూడా అవినీతి చేశాడు, మేము ఖచ్చితంగా పంపిస్తాము అని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి అవినీతి ఏం చేసిండు కేటీఆర్ గారు? లగచెర్ల లంబాడి రైతులకు బాసగటగా నిలవడం అవినీత? రైతు భరోసా వస్తలేదు రేవంత్ రెడ్డి అని చెప్పడం అవినీత? రైతులు కష్టాలు పడుతున్నారు, ఉరితాళ్లకు వేలాడుతున్నారు, నేతన్నలు చచ్చిపోతున్నారు, నేల కొరుగుతున్నారు అని చెప్పడం రామన్న చేసిన అవినీత? ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాలను, అరాచకాలను రామన్న ఎత్తి చూపుతున్నాడు కాబట్టి ఈయనని ఏదన్నా ఒకటి బదనాం చేద్దామనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడు. అసలు రామన్న అనేటైన రాముడు ఉత్తమ బాలుడు, తారక రాముని పేరు పెట్టుకున్నారు. రామునంతటోడు మా రామన్న. ఆనాడు ఏంటి రామునికి రామదాసు గుడి కట్టిండు, ఆయనకే తప్పలేదు నిందలు. ఇప్పుడు ఈ రామదాసుకు, ఈ కేసీఆర్ గారి కుటుంబానికి కూడా తప్పుతలేదు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారు, విఘ్నులు, చైతన్యవంతులు. రేవంత్ రెడ్డి ఏంది, కేసీఆర్ గారు ఏంది అనేది చూస్తున్నారు. అయితే మరోవైపు స్థానిక సంస్థ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి అక్క. ఈ ఏదైతే కేటీఆర్ను విచారించడము, కేసీఆర్ను విచారించడం, ఇదేమన్నా బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా ముప్పు వచ్చి ప్రమాదం ఉండే అవకాశం లేదు? అస్సలు లేదు. మాకు మంచి చేస్తున్నాడు. కాళేశ్వరం కమిషన్ అన్నాడు. కాళేశ్వరం గురించి చిన్నపిల్లలు కూడా గూగుల్లో కొట్టి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కాళేశ్వరం మేము కట్టినము, ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినము. ఆ ప్రాజెక్టు గురించి మా తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా చెప్పలేదు, అవగాహన ఇయ్యలేదు. ఈ విధంగా చేయడం వల్ల మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ ఫార్ములా రేసు గురించి అవగాహన పెంచుకుంటున్నారు పిల్లలు కూడా. అసలు ఏం జరగలేదు, ఏం లేదు, కక్ష సాధింపు చర్యలో భాగంగానే వేస్తున్నారు. ఇంకొకటి, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి ప్రజలను హామీల నుంచి. కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, హరీష్ రావన్ననో
కమిషన్ల పేరుతోటో ఏసీబీల పేరుతోటో ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో వేస్తున్నాడు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య, బురద జల్లే ప్రయత్నాలు తప్ప ఏమీ లేదు, ఎక్కడ ఏమీ జరగలేదు. ఓకేనా? అలానే అక్క చివరిగా ఏదైతే మీరు సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేస్తున్న క్రమంలో కొంతమంది ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా అసభ్య కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. దానిపైన మీ స్పందన ఏంటి? ఇగో నేను నెగిటివిటీని నా చుట్టూ రానియ, నేను పాజిటివ్గా ఉండడానికే నేను ఎక్కువ బాపు కేసీఆర్ గారి గురించి ప్రచారం చేస్తా, నా కుటుంబాన్ని పట్టించుకుంటా, టైం దొరికితే గుళ్ళే పోయి కూర్చుంటా. చెడ్డోళ్ళ గురించి, చెడు ప్రచారాలు చేసేటోళ్ళ గురించి, ఆడవాళ్ళు అని చూడకుండా తప్పుడు పోస్టులు పెట్టే వెధవల గురించి నేను పట్టించుకోను. వాటి ఏను పోతంటే కుక్కలు మొరుగుతాయి, వాళ్ళందరూ కుక్కలు అసంటోళ్ళు గంతే. ఇక ఏదైతే కేటీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే విచారణ జరుగుతుందో ఖచ్చితంగా అదంతా కావాల్సుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కేవలం ఆరోపణ మాత్రమే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సత్యసాయిరామ్తో లెనిన్.